గుంటూరు నగరంలో ఉన్న జిన్నా టవర్ వద్ద నోట్ల హాస్పిటల్ పేరుతో ఈ షాప్ ఉంది. ఈ ప్రాంతంలో గత 55 ఏళ్లుగా వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఇక్కడ చిరిగిన కొంతమేర కాలిపోయిన కరెన్సీ నోట్లను జనాల నుంచి సేకరించి ఈ షాప్ నిర్వాహకులు వాటిని బ్యాంకుకు తీసుకెళ్లి మార్చుకోవడం చేస్తుంటారు. ఇక్కడ నోట్ల హాస్పిటల్లో మనం ఇచ్చే నోట్లను అవి పాడైన తీరు, అది ఎంత శాతం చిరిగిందనే దాన్ని పరిగణలోకి తీసుకుని మనకు వారు డబ్బును చెల్లిస్తారు. ఎలాగంటే మనం 100 రూపాయలు ఇస్తే ఆ నోటు పాడైన తీరును బట్టి మనకు 40 నుంచి 60 వరకు మంచి నోట్లను తిరిగిస్తారు. చినిగిపోయిన కాగితాలు ఉన్నా కానీ, కాలిపోయిన కాగితాలు ఉన్నా కానీ చాలా ఇబ్బందులు పడతా వాటిని పడేసుకోవాల్సి వచ్చింది, ఇంట్లో పెట్టుకోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం ఇక్కడ మాత్రం మంచి ఫెసిలిటీ చేశారు. చినిగిపోయిన కాగితాలకి ఒక 10 రూపాయలు వాళ్ళు తగ్గించుకున్నా కానీ మిగిలిన డబ్బులు మాకు ఇచ్చేస్తున్నారు ఎప్పటికప్పుడు. దానివల్ల చాలా సంతోషంగా ఉంది, మాకు ఇబ్బంది లేదు. ఇప్పటికిప్పుడు కూడా నేను 100 రూపాయల కాగితం చినిగిపోయింది ఉంటే అది తీసుకొని వచ్చి ఇచ్చాను, నాకు 90 రూపాయలు డబ్బులు ఇచ్చారు. దానివల్ల మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. చినిగిపోయిన కాగితాలను కూడా ఇంకా మనం భయపడాల్సిన పని లేకుండా మంచి ఫెసిలిటీ చేసుకుంటా మంచి సదుపాయాన్ని అన్నిటినీ కల్పిస్తున్నారు వీళ్ళు. ఇటువంటి షాపులు ఉండబట్టి, అలాగే మన రాష్ట్రంలో కూడా చాలా చోట్ల కూడా ఇట్లాంటివి ఉండాలని, చాలామంది పేదల దగ్గర చినిగిపోయిన కాగితాలు కానీ అటువంటివి కానీ ఇట్లాంటి ఎన్నైనా కూడా అవసరానికి వాడుకుంటా వినియోగించుకుంటా బ్యాంకుల్లో మార్చుకుంటా మనం తిరగడం కన్నా వీళ్ళు చాలా తిరుగుతా మనకి సదుపాయం కల్పించుకుంటా మన డబ్బులు మనకి ఇప్పించేస్తున్నారు. దీనివల్ల చాలా సంతోషంగా ఉంది.